ఏంటి నేనెక్కాలా? మరి దండలు ఎవరు కడతారు? నేను టాల్ గా ఉంటాను, నువ్వు పొట్టిగా ఉంటావని అంటారు కదా. టాల్ గా ఉన్నారు కాబట్టి మీరే దండలు కట్టాలి. ఎక్కండి 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 ఎక్కండి. ఏంటండి కాలు వణుకుతున్నాయి? ఏం లేదు. మీరేం మగాల్లో. దండలు కట్టడానికి కూడా స్టూల్ ఎక్కడానికి కూడా ఓ అని భయపడిపోతున్నారు. హేయ్, దీనికి మగతనానికి సంబంధం ఏంటే? స్లిప్ అవుతాననే భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. వణుకుతున్నాయి వణుకుతున్నాయి. దిగండి, నేనే కడతాను. దిగండి. పట్టుకోండి. ఇవ్వండి. చందుని నువ్వు ఇక్కడికి తీసుకురాలేవు, అలానే ఉషని నువ్వు అక్కడికి పంపించలేవు. ఉషకి చందుకి పెళ్లి చేసి నువ్వేదో మమ్మల్ని దెబ్బ కొట్టాను అనుకున్నావు. కానీ ఇప్పుడేమైంది? షివర్స్ అయిపోలా? ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? అరే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటక్కా? నువ్వు నన్ను ఎన్నోసార్లు దెబ్బ కొట్టావు, నేను దెబ్బ కొట్టలేదు. కానీ అక్కవి అని నాకు తెలిసిన నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఉషా జీవితాన్ని బాగు చేసినట్టా లేక నాశనం చేసినట్టా? ఉషకి మంచి జరిగిందా అన్యాయం జరిగిందా? ఇక జీవితాంతం పెళ్లైన కన్యలాగా పడి ఏడవాల్సిందే. తన కన్యలకి కారణం నువ్వే. ఉష జీవితం నాశనం అవ్వడానికి కారకురాలివి నువ్వే. ఆ బాధ చాలు నీ మనసును తొలిచేసి నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి. నాకది చాలు. ఇప్పుడు ఏం చేస్తావో చేసుకో. చందు వెళ్ళిపోయాడా అని ఉష అడిగితే తనకి ఏం సమాధానం చెప్తావో ఆలోచించుకో. టాటా. ఆంటీ, విషయం చెప్పగానే దాని మొహం చూసారా? చూశాను. ఒక్కసారిగా దాని కాళ్ల కింద భూమి కంపించినట్టయింది దానికి. ఇప్పుడేం చేయాలో దానికి అర్థం కాదు, కానీ ఏమీ చేయలేదు. నన్నెంత మోసం చేసిన ఆ పల్లవి నా కళ్ళ ముందు టెన్షన్ పడుతుంటే భలే కిక్కొచ్చింది. ఈ కిక్కు మీకు లైఫ్ లాంగ్ ఉంటుందంటే. కిక్కు మీకు, కన్నీళ్లు వాళ్ళకి. నెక్స్ట్ చేయాల్సింది ఇంకొకటి ఉంది. చందు ఎందుకు వెళ్ళాడని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. దానికి కారణం ఈ పల్లవి అని మనం చెప్పాలి. ఆ పల్లవి ఏదో అనడం వల్లే హర్ట్ అయ్యి చందు వెళ్లిపోయాడని అందర్నీ నమ్మించాలి. ముఖ్యంగా చరణ్ దృష్టిలో పల్లవిని దోషించేసి నిలబెట్టాలి. దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించాలి. ఒరే చరణ్, చరణ్, చందుగాడు రూమ్ లో లేడురా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? రూమ్ లో లేకపోవడం ఏంటి? అసలు సరిగ్గానే చూసావా? ఒరేయ్, నాకేమైనా చెత్వారం ఉందా? చూశానురా, వాడెక్కడా లేడు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వీడు వ్రతం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడురా? ఏం సుమలత, ఇంట్లో వ్రతం అని చెప్పి మీ అబ్బాయికి తెలీదా? అయ్యో, ఎందుకు తెలీదు? పెళ్ళైన తర్వాత వ్రతం ఉంటుందని తెలీదా ఏంటి? మరి వ్రతం ఉంటే ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు?
అసలు ఈ పెళ్లి మీ అబ్బాయికి ఇష్టపడే చేశారా? ఏం మాట్లాడుతున్నారమ్మా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అది తెలిసి మా కోడలు దగ్గరుండి మరీ పెళ్లి చేసింది. మరి అలా అయితే పూజ టైంకి మీ అబ్బాయి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఏంటి పల్లవి, చందు ఎక్కడా? నాకేం తెలుసండి, నాకు అదే తెలియట్లేదు. తెలియట్లేదా? ఏం చేసావే వాణ్ణి? అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నువ్వే వాణ్ణేదో అనుంటావు. వాడినేదో చిన్న మాట అంటే అలిగి వెళ్ళిపోవడం అలవాటు. వాడంటే నీకిష్టం లేదు కాబట్టి నువ్వే ఏదో అనుంటావు. అందుకే అత్తయ్య వెళ్ళిపోయి ఉంటాడు. చెప్పు, వాడితో గొడవ పడ్డావా? వాణ్ణేమన్నావు? నేను అసలు ఏం అనలేదు అత్తయ్య, తనతో మాట్లాడిందే లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు వాడు అసలు? కాల్ చేస్తాను. కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి?